విజయవాడ నుంచి నెల్లూరు వైపు వేగంగా వెళ్తున్న ఓ బొలెరో ట్రాన్స్పోర్ట్ వాహనం ముందు వెళ్తున్న ఓ లారీని ఓవర్టేక్ చేయబోయి ఒక్కసారిగా అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ఒంగోలు హైవే సమీపంలో జరిగిన ఈ ఘటనతో వాహనాలన్నీ ఆగిపోగా బొలెరో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే డ్రైవర్ను ఆసుపత్రికి తరలించారు. దెబ్బతిన్న వాహనాన్ని ఒంగోలు పోలీస్ స్టేషన్కు తరలించి వాహనాన్ని పరిశీలించగా కళ్లు బైర్లు కమ్మే సీన్ ఎదురైంది. దెబ్బతిన్న వాహనాన్ని పరిశీలిద్దామని పలువురు తీయగానే వాహనంలో ఏకంగా 10 కోట్ల విలువైన బంగారు నగలు చెల్లా చెదరగా పడి కనిపించాయి. దీంతో బిత్తరపోయిన పోలీసులు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్కు సమాచారం అందించి విచారణ చేపట్టారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వివిధ బంగారు నగల దుకాణాల్లో ఆర్డర్ల మీద చేయించిన బంగారు నగలను సరఫరా చేసే సీక్వెల్ గ్లోబల్ ప్రేసియస్ లాజిస్టిక్ కంపెనీకి చెందిన వాహనంగా పోలీసులు నిర్ధారించారు. సదరు లాజిస్టిక్ కంపెనీకి చెందిన వాహనం తాలూకు పత్రాలను పరిశీలించిన పోలీసులు జీఎస్టీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరిన జీఎస్టీ అధికారులు సదరు నగలకు అన్ని పన్నులను చెల్లించారా లేదా అనే విషయాన్ని వివరించారు. బంగారం విలువ కోట్లలో ఉన్నందున జీఎస్టీ పత్రాలు, ఇతర అనుమతి పత్రాలు సరిగ్గా ఉన్నాయా లేదా నిర్ధారించాకే ఆ నగలను సంబంధిత వ్యక్తులకు అందిస్తామని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు.